నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ వరమిస్తున్నా కనికరించని కోటరి పూజారులు. రామగిరి గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల బహిష్కరణ. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కు షాక్. మాటలెందుకు బాబు, స్టాలిన్లా చేతల్లో చూపండి. తనను కలిసిన వివిధ రకాల వ్యక్తులకు సాయం అందించాలని వైఎస్ జగన్ తన చుట్టూ ఉన్న ముఖ్య నేతలకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే జగన్ ఆదేశాలు అమలుకు నోచుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నాయకులకు సాయం చేయలేకపోయానని వైఎస్ జగన్ ఇటీవల అన్నారు. ఈ దఫా జగన్ పాలన 2.0లో మొదటి ప్రాధాన్యత పార్టీ కేడర్కే అని ఆయన భరోసా ఇచ్చారు. అయితే కష్టాల్లో ఉన్న కొందరు వైసీపీ నాయకులు, ఇతర వర్గాలకు చెందిన ముఖ్యులు జగన్ను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లకు ప్రతి నెల ఆర్థిక సాయం అందించాలని సజ్జల రామకృష్ణారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే సోషల్ మీడియా వ్యవహారాలని చూసే మరో యువకుడిని జగన్ ఆదేశించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్ళొచ్చిన వాళ్లకు మాత్రం ఉడతాభక్తిగా సాయం అందించారు. కానీ ఇతరత్రా వ్యక్తుల విషయంలో జగన్ ఆదేశాలేవి పనిచేయడం లేదని వాపోతున్నారు. 4 నెలల క్రితం జగన్ ఆర్థిక సాయం చేయాలని చెప్పినప్పుడు కొత్త ఏడాది నుంచి ఆదేశాలు అమలవుతాయని సజ్జల, కృష్ణమోహన్ రెడ్డి సదరు సోషల్ మీడియా బాధ్యుడు చెప్పినట్టు తెలిసింది. మళ్ళీ అడగాల్సిన పని లేకుండా సాయం అందిస్తారని ఆశించిన వాళ్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సిగ్గు విడిచి జగన్ చెప్పడాన్ని గుర్తు చేసి సాయం చేయాలని వేడుకున్నా వీళ్లకు కనికరం లేకుండా పోయింది. ఇప్పుడు పరిస్థితి బాగాలేదని ఇంకొంత సమయం పడుతుందంటూ కాలయాపన చేస్తున్నారు. అరే, జగన్ ఉత్తుత్తి హామీ ఇచ్చారా, ఇవే నాటకాలని తిట్టుకునే పరిస్థితి అంటున్నారు హామీలు పొందిన వాళ్ళు. జగనే సాయం చేయాలని ఆదేశిస్తే చేయడానికి వీళ్ళకొచ్చిన ఇబ్బంది ఏంటని కొందరు విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. టీడీపీ అరాచకాలకు పోలీసులు సహకరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట ఎంపీపీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గాండ్లపెంటలో 7 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 6 చోట్ల వైసీపీ, 1 చోట మాత్రం టీడీపీ గెలుపొందింది. ఎన్నిక కోసం కదిరి నుంచి గాండ్లపెంటకు వైసీపీ అభ్యర్థులు బయలుదేరగా మార్గ మధ్యంలో పోలీసులు తమ మార్కు సోదాలతో అడ్డుకున్నారు. సమయం మించిపోవడంతో ఎన్నికను వాయిదా వేసినట్టు ఎన్నిక అధికారి తెలిపారు. అయితే ఇదే తంతు శుక్రవారం కూడా కొనసాగడంతో ఇక ఎన్నికల్లో పాల్గొనడం అనవసరమని వైసీపీ భావించింది. దీంతో ఎంపీపీ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఇదే రీతిలో రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి ఎంపీపీ ఎన్నికను కూడా వైసీపీ బహిష్కరించడం గమనార్హం. పోలీసులు పూర్తిగా పరిటాల కుటుంబానికి వత్తాసు పలుకుతుండడంతో ఇక చేయగలిగేది ఏమీ ఉండదని భావించిన వైసీపీ బహిష్కరణతో తమ నిరసన ప్రకటించింది. టీడీపీ నేత, మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిపై 48 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు గిరిజనులు షాక్ ఇచ్చారు. అసలే కొలికిపూడి అంటే సొంత పార్టీలోనే గిట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. టీడీపీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టేలా నిత్యం ఏదో ఒక వివాదాన్ని కొలికిపూడి ఉద్దేశపూర్వకంగానే సృష్టిస్తున్నాడని అధిష్టానం పెద్దలు అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరువూరులోని ఎమ్మెల్యే కొలికిపూడి ఇంటికి కొండూరు మండలంలోని పలు గిరిజన తండాలకు చెందిన మహిళలు గురువారం వెళ్లారు. పనుల కోసం వెళ్లే వారిని లైంగిక వాంఛలు తీర్చమంటున్నాడని రమేష్ రెడ్డిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. మహిళలతో నీచంగా ప్రవర్తిస్తున్న రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి ఘాటుగా స్పందించారు. రమేష్ రెడ్డి లైంగిక వేధింపులపై ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశానని, 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఇదే రమేష్ రెడ్డి తండాల్లో ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టించకుండా 320 మరుగుదొడ్లు కట్టించినట్టు బిల్స్ తీసుకున్నాడు. రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయలయ్యాడు. సొంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు మాట్లాడలేదు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా, 10 రోజుల నుంచి మౌనంగా ఉన్నా. పార్టీ దృష్టిలో పెట్టాం, నాయకులకు చెప్పాం,
చర్య తీసుకుంటారు, కాస్త ఓపిక పట్టండి. నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది, కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను, కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఈ నేపథ్యంలో ఇవాళ ట్విస్ట్ చోటు చేసుకుంది. తిరువురు మాజీ ఏఎంసీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డిపై ఎమ్మెల్యే కొలికపూడి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని గిరిజన యువకులు, మహిళలు ఖండించారు. రమేష్ రెడ్డి తన దగ్గరకు వచ్చిన పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన చెప్పు తెగేదాకా కొడతానని ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిరసిస్తూ గిరిజన యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. తిరువూరులో ఎమ్మెల్యే ఇంటి దగ్గర సమావేశం ఉందని, లోన్ల కోసం రావాలని, డబ్బు ఇస్తామంటే వెళ్ళామని గిరిజన మహిళలు చెప్పి కొలికపూడికి షాక్ ఇచ్చారు. మరిది అవుతాడు వాసు అని జ్యోతి, వీళ్ళు ఇంకో నలుగురు కలిసి లోనికి వెళ్ళి మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఏం చేశారు, రమేష్ రెడ్డి గురించి తీసిందంట టాప్. ఆయన గురించి తీస్తే ఏమన్నారు, ఆయనకి తక్షణం 44 గంటల్లో మాకు ఎలాంటి హామీ అనేది రెస్పాండ్ అవ్వకపోతే నేను రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు. ఎమ్మెల్యే గారు ఎన్ని సంవత్సరాలు చేస్తారు మనకి? ఆయన రాజీనామా చేస్తే మనకి ఆయనకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయమా? ఆయన చేసిన సిచ్యువేషన్లో రాజీనామా చేశారు? ఆయన చేసింది ఏం లేదు. కాబట్టి మీటింగ్ అని తీసుకెళ్ళి ఇట్లా సిచ్యువేషన్గా క్రియేట్ చేశారు. అలాగే రమేష్ రెడ్డిపై ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యేను మహిళలు డిమాండ్ చేశారు. తీయటి మాటలు చెప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట. 4 దశాబ్దాల పైబడి రాజకీయ పరిపాలనా అనుభవం ఉందనే చంద్రబాబు మాట చెప్పిన తర్వాత దానిపై నిలబడకుండా ఉండరని ఎవరూ అనుకోరు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా అలాగే పాలకుడిగా చంద్రబాబు మాటల్లో చాలా తేడా కనిపిస్తుంటుంది. జనం కూడా ప్రతిసారి ఈ దఫా మోసం చేయర్లే అనుకుంటూ ఆదరిస్తుంటారు. ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు తాను ఏ రకంగా అండగా ఉంటున్నారో చెప్పుకొచ్చారు. వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షిస్తామని చంద్రబాబు స్పష్టంగా హామీ ఇచ్చారు. అన్ని విషయాల్లోనూ ముస్లింలతో కలిసి ముందుకు నడుస్తామన్నారు. అదే మాదిరిగా జీవో నెంబర్ 43 తీసుకొచ్చి వక్ఫ్ బోర్డుని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కోర్టు పోయి అసలు వక్ఫ్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ అందరితో వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం. ఆస్తులు కాపాడతాం. ఒకటే హామీ ఇస్తున్నా, మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వాళ్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. నిజంగా ముస్లింలకు సీఎం చంద్రబాబు అండగా ఉండాలని నిజాయితీగా అనుకుంటే తమిళనాడు సీఎం స్టాలిన్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని వారు కోరుకుంటున్నారు. తమిళనాడు అసెంబ్లీలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. స్టాలిన్ ప్రభుత్వం మాదిరిగా చంద్రబాబు సర్కారు కూడా వక్ఫ్ సవరణ బిల్లుపై తీర్మానం చేసే ధైర్యం చేయగలదా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.